హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు పట్టుకోవచ్చు కదా నేను. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కాసేపు ఆపి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేనైతే ప్రియా వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. ఇది నాకు బాగా నచ్చుతుంది. అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోండి. మష్రూమ్ మరీ సన్నగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం లావు ఉంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలిపేయండి. అందులోకి కొన్ని నీళ్ళు వేసుకోండి మష్రూమ్స్ ఫ్రై అవ్వడానికి. మష్రూమ్స్ బాగా మగ్గాలి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యాక బటర్ వేసుకోండి. నేనైతే అమూల్ బటర్ వేస్తున్నాను. బటర్ వేసుకొని బటర్ బాగా ఫ్రై అయ్యండి. బటర్ బాగా ఫ్రై అయ్యాక పొడి పొడి అన్నం వేసుకోండి. పొడి పొడి అన్నం వేసాక ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు రైస్నంతా బాగా కలపాలి. వేడి వేడి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.